Important things related to 10th class students. The questions came all the way from parents and students. First question is foundation mandatory for JEE and NEET? యాక్చువల్గా మనకి నీట్ ఐఐటి క్రాక్ చేయాలంటే ఫౌండేషన్ తోటి అక్కర్లేదు. 10th క్లాస్ పుస్తకాలు అర్థమయ్యేటట్టుగా చదువుకొని యావరేజ్ స్టూడెంట్ అయినా ఐఐటి జేఈ నీట్ క్రాక్ చేయడం చాలా ఈజీ. మరి ఫౌండేషన్ తీసుకున్న వాళ్ళకు ఉండే బెనిఫిట్ ఏంటి అంటే వాళ్ళు కొన్ని విషయాలన్నీ నేర్చేసుకొని వస్తారు ముందే. సో వాళ్ళు ఏదైనా సార్ అడిగినప్పుడు కానీ చెప్పినప్పుడు కానీ క్విక్గా రెస్పాండ్ అవుతారు. మనం అవ్వలేము. మరి దానికి సొల్యూషన్ ఏంటి అంటే వాళ్ళు గంట చదివితే మనం 2 గంటలు చదవాలి, కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేయాలి, కొంచెం టైంని ప్రాపర్గా యూజ్ చేసుకోవాలి. సో ఎప్పుడు కూడా ఫౌండేషన్ అనే భ్రమలో ఉండకండి. మనకు కావాల్సిన థింగ్ ఏంటి అంటే ఈ రోజు క్లాస్కి వెళ్ళామా లేదా, క్లాస్ విన్నామా లేదా, విన్న క్లాస్ ని అర్థమైందా లేదా, అర్థమైంది మళ్ళీ తిరిగి రాత్రి ప్రాక్టీస్ చేసామా లేదా, ఈ క్వశ్చన్స్ అన్ని నీట్ గా జరుగుతున్నాయి నీ డైలీ యాక్టివిటీలో అంటే నీకు ఫౌండేషన్ తో సంబంధం లేదు. మరి ఇమీడియట్ గా నీకు రిజల్ట్స్ వస్తాయా ఇలా చేసినప్పటికీ అంటే రిజల్ట్స్ రావు. ఇట్స్ ఎ స్లో అండ్ స్టడీ ప్రాసెస్. ఇదే ఎక్సర్సైజ్ ని 700 days ఎఫర్ట్స్ పెడితే ఎవరికైనా నీట్ అయినా ఐఐటి అయినా ఏదైనా సాధ్యమవుతుంది. ఇట్ ఈస్ మ్యాటర్ ఆఫ్ మేనేజింగ్ టైం. డోంట్ గెట్ రిగ్రెట్ సేయింగ్ దట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఫౌండేషన్. హ్యాపీగా రండి, జాయిన్ అవ్వండి, ఫోకస్డ్ గా వర్క్ చేయండి. ఆల్ ద వెరీ బెస్ట్. Thank you.